అందరికీ నమస్తే. నేను మీ తిరుపతి. నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్సి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు వీళ్ళు ముగ్గురు కలిసి నిన్న సిఎల్పి మీటింగ్ పెట్టినారు. ఆ సిఎల్పి మీటింగ్ లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలు వీళ్ళందరూ కూడా హాజరైనారు. దాంట్లో కొంతమంది ఎమ్మెల్సీలు ఇద్దరు ముగ్గురు డుమా కొట్టిరు, పార్టీలు మారినటువంటి ఎమ్మెల్యేలు 10 మంది కూడా డుమా కొట్టిరు. సరే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళకి రాకని చెప్పిండు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. రాకుర్రి మీరు ఈ మీటింగ్కి అటెండ్ కావద్దని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పిండు. లేకపోతే ఈ పార్టీలు మారినటువంటి ఎమ్మెల్యేలే పుసుక్కున మనం ఇప్పుడు సిఎల్పి మీటింగ్ పోతే మనం కాంగ్రెస్ పార్టీలో లెక్కనే అవుతాం. ఇప్పుడు ఆల్రెడీ కోర్టులో కేసు ఉంది కాబట్టి అనర్హత వేటు వేయడానికి కోర్టు కూడా రెడీ ఉంది కాబట్టి 10వ తారీఖు లోపు మనం సుప్రీం కోర్టుకు ఏదో ఒకటి చెప్పాలి, డిసిషన్ చెప్పాలి కాబట్టి, ఆన్సర్ ఇవ్వాలి కాబట్టి ఇప్పుడు సిఎల్పి మీటింగ్ పోతే మేము కాంగ్రెస్ వాళ్ళ లెక్కనే అయిపోతాం. కాబట్టి ఇంకా మేము బీఆర్ఎస్ పార్టీలో ఉన్నామని చెప్పి నటించాలంటే మేము కాంగ్రెస్ మీటింగ్కి పోవద్దని చెప్పి ఎమ్మెల్యేలు కూడా పోలేదు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. కానీ సిఎల్పి మీటింగ్ లో నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యేలకు చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్ట, మామూలు వార్నింగ్ కాదు. ఎందుకంటే ఆల్రెడీ కాంగ్రెస్ హైకమాండ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిపై సీరియస్ అయినారు. ఏమని? మీరు తెలంగాణకు ముఖ్యమంత్రి అంటే మొత్తం తెలంగాణ స్టేట్ కి బాస్. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, మంత్రులకు, ఎమ్మెల్సీలు అందరికీ బాస్. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అంటే కాంగ్రెస్ పార్టీకి బాసు మహేష్ కుమార్ గౌడ్. కానీ ఎమ్మెల్యేలకు, మంత్రులకు బాస్ మాత్రం రేవంత్ రెడ్డి కదా. మరి ఎమ్మెల్యేలు ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటే, మంత్రులు ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటే, ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటే, పార్టీ గైడ్ లైన్స్ దాటుతూ ఉంటే, పార్టీ బార్డర్ దాటుతూ ఉంటే మీరు ఏం చేస్తున్నారు? మీరు ఎందుకు వాళ్ళకు వార్నింగ్ ఇవ్వట్లేదు? మీరు ఎందుకు వాళ్ళకి డిసిప్లినరీకి సంబంధించినటువంటి కమిటీ నుండి మీరు ఎందుకు నోటీస్ సర్వ్ చేస్తలేరు? మీరు ఎందుకు సోకాజ్ నోటీస్ ఇస్తలేరు? అసలు మీరు ఏం చేస్తా ఉన్నారు? తెలంగాణలో ఏం జరుగుతూ ఉందని చెప్పి కాంగ్రెస్ హైకమాండ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన ఆగ్రహం వ్యక్తం చేసిరట, సీరియస్ అయ్యారట. ఎప్పుడైతే కాంగ్రెస్ హైకమాండ్ నుండి ఏఐసిసి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారికి వార్నింగ్ ఇచ్చిండో, రేవంత్ రెడ్డి ఇమీడియట్లీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలను పిలిపించుకున్నాడు. నిన్న సిఎల్పి మీటింగ్ జరిపిండు. ఆ సిఎల్పి మీటింగ్ లో ఎమ్మెల్యేలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్టు రేవంత్ రెడ్డి సార్, మామూలు వార్నింగ్ కాదు. మీరు ఎవరైనా బార్డర్ దాటితే ఇష్టానుసారంగా మీటింగ్లు పెట్టుకుంటాం, 10 మంది ఎమ్మెల్యేలు ఒక కాడ కూర్చుంటాం, మేమే పెత్తనాలు పెట్టుకుంటాం, ఆ మంత్రి మాకు నచ్చలేడు, ఈ మంత్రి మాకు నచ్చలేడు, ముఖ్యమంత్రి నచ్చలేడు, ఎంపీ నచ్చలేడు, ఎమ్మెల్యే నచ్చలేడు అని చెప్పి ఇష్టానుసారంగా మీరు వ్యవహరిస్తే, పార్టీ రూల్స్ రెగ్యులేషన్స్ బ్రేక్ చేసి ఇష్టం ఉన్నట్లు ప్రవర్తిస్తే, నోటికొచ్చినట్టు మాట్లాడితే, పార్టీని విమర్శిస్తే, పార్టీతో మీకు ఏమైనా ఇబ్బంది అయితే డైరెక్ట్ చెప్పండి. కానీ పార్టీని ఇష్టం ఉన్నట్టు మాట్లాడొద్దు, ఇష్టానుసారంగా పార్టీని ఇష్టం ఉన్నట్టు చేయొద్దు అని చెప్పి నిన్న రేవంత్ రెడ్డి గారు గట్టి వార్నింగ్ ఇచ్చిరట. ఎవరైనా పార్టీ గైడ్ లైన్స్ దాటితే మాత్రం ఖచ్చితంగా చర్యలు తప్పవు, తాట దీస్తా ఓవర్ చేస్తే అనేటటువంటి తరహాలో రేవంత్ రెడ్డి గారు నిన్న ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చినది కొంత వినబడుతున్నటువంటి చర్చ. అవసరం అనుకుంటే మీకు పార్టీతో ఇబ్బందులున్నా, లేకపోతే ఇతర వ్యక్తులతో ఇబ్బందులున్నా, మంత్రులతో ఇబ్బందులున్నా మీరు డైరెక్ట్ మల్లికార్జున ఖర్గే గారికి చెప్పొచ్చు, కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్సి గారికి చెప్పొచ్చు, లేకపోతే తెలంగాణకు నేను ముఖ్యమంత్రిగా ఉన్నా కాబట్టి నాతో చెప్పొచ్చు, లేకపోతే మీరు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కు చెప్పొచ్చు. మీకు ఏ ఇబ్బంది ఉన్నా కూడా మీరు పెద్దవాళ్ళకు చెప్పండి తప్ప మీరు పెత్తనాలు పెట్టుకోవద్దు. ఇప్పటి నుండి 10 మంది 5 మంది ఎమ్మెల్యేల సీక్రెట్ మీటింగ్లు లేవు, పెట్టుకోవడానికి వీల్లేదు, మీరు ఇష్టానుసారంగా మాట్లాడడానికి వీల్లేదు, మాకు చెప్పకుండా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి వీల్లేదు, మాకు చెప్పకుండా మీరు ప్రెస్ మీట్లు పెట్టడానికి వీల్లేదు, మాకు చెప్పకుండా మీ ఏ కార్యాచరణ చేయడానికి వీల్లేదు. కాంగ్రెస్ ఎట్లా చెప్తే అట్లా వినండి, ఎట్లా చెప్తే అట్లా చేయండి. మేము ఇష్టానుసారంగా వ్యవహరిస్తాం, ఆ ఇష్టం ఉన్నట్టు పోతాం, మేము ఏ దారి పడితే ఆ దారి పోతాం అంటే నడవదు. ఇన్ని రోజులు నడిచింది కానీ ఇప్పటి నుండి అట్లా నడవదు, మేము ఏం చెప్తే అదే వినాలని చెప్పి నిన్న రేవంత్ రెడ్డి గారు మంచి గట్టి వార్నింగ్ ఇచ్చినట, చాలా గట్టిగానే వేసుకున్నాడట. రేవంత్ రెడ్డి డిసైడ్ అయిపోయాడు. ఎందుకంటే రేవంత్ రెడ్డిని బెదిరియడానికి ఎమ్మెల్యేలు, ఎంపీలు చాలా మంది రెడీ అయ్యారు. ఏంది రేవంత్ రెడ్డి ఇన్ని రోజులు ఎట్ట భయపడ్డాడంటే, పుసుక్కున్న నేను ఎమ్మెల్యేలను, ఎంపీలను, మంత్రులను, ఎమ్మెల్సీలను వార్నింగ్ ఇస్తే, ఏమైనా కోప్పడితే వీళ్ళు నా పైన తిరగబడి నా ముఖ్యమంత్రి పదవిని ఏమైనా ఖతం చేస్తారేమో, నా పదవిని ఎల్లగొట్టడానికి, తీపియడానికి ఏదైనా విశ్వ ప్రయత్నాలు చేస్తారేమో అని చెప్పి భయపడ్డాడు. కానీ ఎప్పుడైతే హైకమాండ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పూర్తి స్థాయిలో బాధ్యతలు ఇచ్చిందో, మీరు ఏం చేస్తారు? మీరు ముఖ్యమంత్రి కదా, మీ హోదాను మీరు మర్చిపోతుర్రా? ఎమ్మెల్యేలు అందరూ ఆగమాగం చేస్తూ ఉంటే, ఎమ్మెల్సీలు ఆగమాగం చేస్తూ ఉంటే, మంత్రులు నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే, ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేటటువంటి విధంగా కొంతమంది వ్యవహరిస్తుంటే కాంగ్రెస్లో మీరు ఏం చేస్తున్నారు? మీరు ఎందుకు మాట్లాడట్లేదు అని చెప్పి హైకమాండ్ ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారిని క్వశ్చన్ చేసి రేవంత్ రెడ్డి గారిని తిట్టిరో, రేవంత్ రెడ్డి క్లారిటీ వచ్చింది. ఏడికైతే ఆడికే పార్టీని మనం గాడిలో పెట్టాలి, పార్టీని మన హ్యాండ్ ఓవర్లో ఉంచుకోవాలి, ఎమ్మెల్యేలు, ఎంపీలను మన గుప్పెట్లో తెచ్చుకోవాలని చెప్పి రేవంత్ రెడ్డి వ్యవహారం మొత్తం అర్థమైపోయింది కాబట్టి నిన్న సిఎల్పి మీటింగ్ లో గట్టి వార్నింగ్ ఇచ్చిందట. ఇంకోటి ఏంటంటే, మంత్రివర్గ విస్తరణ గురించి కూడా ఎవ్వరూ నన్ను అడగొద్దు, నేను డైరెక్ట్ హైకమాండ్తో తెలుసుకుంటా,
హైకమాండ్ దగ్గర పోయి హైకమాండ్ ఏ పేర్లు చెప్తే అవే ఫైనల్. అంతే తప్ప మీరు మీకు మంత్రి పదవి రాలేదు అని చెప్పి మళ్ళీ పంచాయతీ పెట్టొద్దు. ఎవరు మంత్రి పదవి ఫైనల్ అయితే వాళ్ళే మినిస్టర్. హైకమాండ్ ఎవరు పేరు ఫైనల్ చేస్తే వాళ్ళే ఫైనల్. నాకు సంబంధం లేదని కూడా చెప్పినట్టు. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఇప్పుడు ఈ 6 మంత్రివర్గ విస్తరణ ఉంది కదా, 6లో ఇప్పుడు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ ఒక్క ఎమ్మెల్యే పేరు వస్తే ఇంకో పేరు రాదు. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి పేరు వచ్చింది అనుకో, పుసుక్కున్న బీర్లైలో పేరు రాదనుకో, బీర్లైలో కూడా మంత్రి పదవి కోసం ఆశిస్తా ఉన్నాడు, మందుల షామిల్ కూడా మంత్రి పదవి కోసం ఆశిస్తా ఉన్నాడు. కాబట్టి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి వచ్చి ఐలేకు మందుల షామిల్కి రాకపోతే వీళ్ళు ఫీల్ అవుతారు. ఎవరి మీద ఫీల్ అవుతారు? రేవంత్ రెడ్డి మీద. రేవంత్ రెడ్డి చేయబట్టి మాకు మంత్రి పదవి రాలే, రేవంత్ రెడ్డి మా పేరు ఇయ్యలే కావచ్చు, ఆయన రాజగోపాల్ రెడ్డి పేరే ఇచ్చింది, ఎందుకంటే రాజగోపాల్ రెడ్డికి ఆయన మాట ఇచ్చింది కాబట్టి పేరు ఇచ్చినట్టుండి అని చెప్పి కొంత చర్చ నడుస్తుంది. అందుకే రేవంత్ రెడ్డి ముందే క్లారిటీ ఇచ్చిందట, మంత్రివర్గ విస్తరణ కూడా హైకమాండ్ చేతిలోనే. హైకమాండ్ ఎవరు పేరు ఫైనల్ చేస్తే వాళ్ళే ఫైనల్. నాకు ఎటువంటి సంబంధం లేదు మంత్రివర్గ విస్తరణ గురించి అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఓపెన్ గా చెప్పిర్రు అనేది కొంత సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి చర్చ. తర్వాత ఇంకా కొన్ని అంశాలు ఉన్నాయి. నామినేటెడ్ పదవులకు సంబంధించిన వ్యవహారంలో కూడా మన చేతిలో లేదు, హైకమాండ్ డిసైడ్ చేసిన వాళ్ళకే. ఆల్రెడీ సర్వేలు కూడా నడుస్తున్నాయి, సర్వేలో ఎవరి పేరు గట్టికి వస్తే వాళ్ళకే ఇస్తారని చెప్పి ఇంకో చర్చ కూడా నడుస్తుందట. అట్లనే రేవంత్ రెడ్డి గారు నిన్న సిఎల్పి మీటింగ్ లో ఎమ్మెల్యేలకు గట్టిగా ఇంకో క్లాస్ ఏంటంటే, దాదాపు 65 మంది ఉన్నారు, ఒకటి 66 అనుకుందాం, ఒకటేమో ఐడా ఏది సికింద్రాబాద్ కంటోన్మెంట్, 66 మంది ఎమ్మెల్యేలలో ఇక 10 మంది ఈ పార్టీలు ఏది మారినటువంటి వాళ్ళు రాలే, మొత్తం 76 మంది ఉంటాయి. ఇక మిగతా 10 మంది వీళ్ళు ఫామ్ హౌస్ లో మీటింగ్ బ్యాచ్. ఈ ఫామ్ హౌస్ లో మీటింగ్ చేసినటువంటి వాళ్ళతో 10 మందితో విడిగా, 5 మందితో విడిగా, 5 మందితో విడివిడిగా మాట్లాడిందట. అసలు ఎందుకు మీరు ఫామ్ హౌస్ లో భేటీ పెట్టుకున్నారు, దేనికోసం పెట్టుకున్నారు, ఫామ్ హౌస్ లో భేటీ పెట్టడానికి గల కారణం ఏందని చెప్పి చాలా గట్టిగా మాట్లాడితే, లేదు సార్ పొంగులేటి వాళ్ళు ఇబ్బంది అవుతుంది, పొంగులేటి మమ్మల్ని డెక్తలేడు, పట్టించుకుంటలేడు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి దగ్గరికి ఏదైనా పేపర్ పట్టుకుని పోతే ఇసురుతున్నాడు, బట్టి విక్రమార్క దగ్గరికి పోయి సార్ దీని మీద సంతకం పెట్టురు అని చెప్పి నా దగ్గర పైసలు లేవని చెప్తున్నాడు, మమ్మల్ని ఎలగొడుతున్నాడు, మమ్మల్ని పట్టించుకుంటలేరు అని చెప్పి ఈ 10 మంది ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఫిర్యాదు అయ్యారు అనేది కొంత వినబడినటువంటి వార్త. సరే, దీనిపైన బట్టి గారితో పొంగులేటి గారితో ఆల్రెడీ రేవంత్ రెడ్డి సార్ట్అవుట్ కూడా చేసినట. పొంగులేటి శ్రీనివాసరెడ్డి బట్టనే కూడా చెప్పినట్టు, అన్న ఇట్లా చేయకుర్రి, ఏదైనా ఉంటే మనం మాట్లాడుకుందాం, కానీ మీరు వాళ్ళు వచ్చిన వాళ్ళు ఎల్లగొడుతురట, అట్లా చేయకుర్రి, ఏమన్నా ఉంటే వాళ్ళకు మంచిగా సమాధానం చెప్పి పంపుర్రి అని చెప్పి వాళ్ళకి అర్థమయ్యేటట్టు నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిండు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. సరే, ఇవన్నీ పక్కన పెడితే దాదాపు 60 మంది ఎమ్మెల్యేలలో సుమారు రేవంత్ రెడ్డి సర్వే చేపించినటువంటి సర్వే రిపోర్ట్ కూడా నిన్న ఆయన ప్రస్తావన తీసిందట. దగ్గర 15 నుండి 18 మంది ఎమ్మెల్యేల పైన పూర్తి స్థాయిలో నెగిటివిటీ ఉన్నది. అంటే వీళ్ళు గెలిచిందే గుత్త, నియోజకవర్గాలలో గెలిచిందే గుత్త. ఇప్పటిదాకా వాళ్ళ కాన్స్టిట్యున్సీలో తిరగలేదట ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. ఆడ గెలిచిరు, హైదరాబాద్కి వచ్చి పన్నారు కథం. హైదరాబాద్ మొత్తం ఊళ్ళో పోయేది లేదు. ఊళ్ళో జనాలు ఉన్నారా, చచ్చిపోయిర్రా, బతుకుర్రా, నీళ్లు తాగుతుర్రా, అన్నం తింటుర్రా, ఉండడానికి ఇల్లులు ఉన్నాయా, కట్టుకోవడానికి గుడ్డలు ఉన్నాయా, ఏం చేస్తా ఉన్నారు అనేది ఏం లేదు ఎమ్మెల్యేలకు. గెలిచిరు, వచ్చి హైదరాబాద్ లో పన్నారు అంతే. ఆ ఊళ్ళో తిరిగేటటువంటి పరిస్థితి, నియోజకవర్గాన్ని ముఖం చూపించేటటువంటి పరిస్థితి లేదట. దాదాపు 15 నుండి 18 మంది ఎమ్మెల్యేలు. ఈ ఎమ్మెల్యేలకు రేవంత్ రెడ్డి గట్టి వార్నింగ్ ఇచ్చినట, ఇష్టానుసారంగా చేస్తే నడవది, ఫస్ట్ మీ నియోజకవర్గాల్లో నడవండి, హైదరాబాద్ ఖాళీ చేసి మీ నియోజకవర్గాల్లో మీ క్యాంప్ ఆఫీస్ ఇచ్చినాం, మీ క్యాంప్ ఆఫీస్ లో ఉండాలి, అత్యవసర పరిస్థితి అయితే హైదరాబాద్కి రావాలి, ఊకుకు వచ్చి హైదరాబాద్ క్వార్టర్స్ లో వండుకుంటాం, హైదరాబాద్ ఇంట్లో ఉంటాం అంటే నడవదు, మీ కాన్స్టిట్యున్సీలలో తిరగండి, మీ కాన్స్టిట్యున్సీలలో జనాలకు అర్థమయ్యేటట్టు చెప్పండి, ఇగో గింత అప్పులైనాం, గింత ఇబ్బంది పడుతున్నాం, గింత వడ్డీలు కడుతున్నాం, మీకు పథకాలు రావడానికి టైం పడుతుంది అని చెప్పి జనాలకు అర్థమయ్యేటట్టు చెప్పండి అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యేలకు ఆదేశాలు ఇచ్చిందట. నిన్న ఆయన మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిందట, మంత్రులకు కూడా చెప్పిండట. ఇంకోటి ఏంటంటే చాలా మంది ఎమ్మెల్యేలు నిన్న రేవంత్ రెడ్డి గారికి చెప్పినట్ట కదా, సార్ మరి నువ్వు అంత మంచిగానే చెప్తున్నావు, మా నియోజకవర్గాల్లో పోవాలంటే మాకు భయం అవుతా ఉంది, జనాలు మమ్మల్ని అడుగుతుర్రు, రైతు బంధు ఏది అంటుర్రు, పెన్షన్ ఏది అంటుర్రు, 6 గ్యారెంటీలు ఎటుపోయినాయి అంటుర్రు, మేము పోవాలంటే మాకు టెన్షన్ అవుతుందంటే రేవంత్ రెడ్డి గారు చెప్పిరట, మీరు అర్థమయ్యేటట్టు చెప్పుర్రి, గింత అప్పు చేసిండు 7 లక్షల కోట్లు కేసీఆర్, గింత వడ్డీ కడుతున్నాం, మేము కూడా అప్పులు చేసే పరిస్థితి, అంత ఆగమాగం ఉంది సిచ్యువేషన్, కాబట్టి జనాలకు కొంత మీరే అర్థమయ్యేటట్టు వాళ్ళకు ప్రచారం చేయండి, సోషల్ మీడియాలో అవసరమైనప్పుడు వీడియో చేసి మీ వాళ్ళ ఊర్ల గ్రూప్లలో కూడా వేసే ప్రయత్నం చేయరని చెప్తున్నాడట రేవంత్ రెడ్డి సార్. అంటే ఎట్లనో అట్లా ఎమ్మెల్యేలు హైదరాబాద్ లో ఉండొద్దని చెప్పిండు అన్నట్టు నిన్న లెక్క. ఈ సర్వే రిపోర్ట్ తీపించిందట, ఎవరెవరు మంచి పేరు ఉన్నటువంటి ఎమ్మెల్యేల పేర్లు కూడా తీసిందట, మీ పైన మంచి పేరు ఉంది, మీకు మంచి ఒపీనియన్ ఉంది, మీరు ఇంకా మంచిగా చేయాలని కూడా చెప్పిండట. కొంతమంది నెగిటివ్ ఉన్నటువంటి వాళ్ళది నెగిటివ్ ఉన్నాయి, మీరు ఇట్లా చేయొద్దని కూడా చెప్పిండట. తర్వాత దీపాదాస్ మున్షి కూడా ఎమ్మెల్యేలకు గట్టిగానే వార్నింగ్ ఇచ్చినట, ఈ పెత్తనాలు పెడితే నడవది, సీక్రెట్ మీటింగ్లు నడవది, పని బంద్ చేయర్రి, మీరేమో లంచ్ చేసిన డిన్నర్ చేసిన అంటుర్రు, అసలు సీక్రెట్ మీటింగ్ ఎందుకు పెడుతున్నారు, ఏం కథ, మీ కథ ఏంది, మీకు ఇబ్బంది ఉంటే నాకు చెప్పొచ్చు కదా, యాజ్ ఇన్ఛార్జ్గా నేను మొత్తం చూసుకుంటా కదా, మీరు ఇష్టానుసారంగా వ్యవహరిస్తే కుదరదని చెప్పి దీపాదాస్ మున్షి గారు కూడా చాలా గట్టిగానే వార్నింగ్ ఇచ్చే కార్యక్రమం చేస్తున్నట. పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా, మీకు పార్టీలో ఇబ్బంది ఉంటే, పార్టీ లాంటి లోపాలు ఉంటే
పార్టీలో మీకేమన్నా కీలకమైనటువంటి ఒడగొడుగులు ఉన్నా ఏమైనా ఇబ్బందులు ఉన్నా నాకు వచ్చి చెప్పండి, నేను సార్ట్అవుట్ చేస్తా, మీరు టెన్షన్ పడకండి అని చెప్పి ఎమ్మెల్యేలకు మహేష్ కుమార్ గౌడ్ కూడా నిన్న చాలా కీలకంగా మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిందట. దాంట్లో కులగణనకు సంబంధించినటువంటి సర్వే టాపిక్ వెళ్ళింది, ఇంకోటి కొన్ని లీక్స్ వస్తున్నాయి, అనేకమైనటువంటి అంశాలు తెరపైకి వస్తున్నాయి సిఎల్పికి సంబంధించినటువంటి మీటింగ్ అంశంలో. కానీ చాలా మంది ఎమ్మెల్యేలు క్వశ్చన్ చేసిరట ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి పైన తిరగబడ్డారట. లేదు సార్, రైతు బంధు లేదు, రుణమాఫీ లేదు, అంత ఆగమాగ ఉంది పరిస్థితి, మేము ఊళ్ళో పోతే జనాలు మమ్మల్ని తిడుతా ఉన్నారు, ఇబ్బంది పెడతా ఉన్నారు అంటే వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పుర్రి, మీరు అర్థమయ్యేటట్టు ఎందుకు చెప్తలేరు, జనాలకు అర్థమయ్యేటట్టు మీరు మీ ఊళ్ళోకి పోయి చెప్పుర్రి, మీ నియోజకవర్గాలలో తిరుగుర్రి అని చెప్పి ఎమ్మెల్యేలకు రేవంత్ రెడ్డి గారు నిన్న చాలా గట్టిగా క్లాస్ వీకిండట. నిన్న క్లాస్ వీకిండు, ఢిల్లీకి వెళ్ళిపోయింది సాయంత్రం. ఇక్కడ మీటింగ్ పెట్టిండు ఢిల్లీకి. సాయంత్రమే రేవంత్ రెడ్డి గారితో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తర్వాత బట్టి విక్రమార్క, తర్వాత దీపాదాస్ మున్షి గారు, తర్వాత పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, వీళ్ళందరూ కూడా నిన్న ఢిల్లీకి పోయేటటువంటి కార్యక్రమం చేసినారు. సో మొత్తానికి సిఎల్పి మీటింగ్ లో మాత్రం ఎమ్మెల్యేలకు గట్టిగా క్లాస్ వీకిరట. సో నిన్న గట్టిగానే అరుచుకున్నాడు అనేది కొంత వినబడుతున్న చర్చ. మల్లన్నకు సంబంధించిన టాపిక్ కూడా వెళ్ళిందట. తీన్మార్ మల్లన్న సిఎల్పి మీటింగ్ నిన్న హాజరు కాలేదు. సో ఆయన కూడా పోవాల్సింది ఉండనట, ఎందుకో పోలేదట. సో మల్లన్న పైన కూడా నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సీరియస్ అయ్యారు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. సో మల్లన్న కూడా లైన్ దాటితే బార్డర్ దాటితే అది కరెక్ట్ కాదు, కొంచెం లైన్ లో ఉండాలి, మాకు ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వాలని చెప్పి మల్లన్నకు సోకాజ్ నోటీస్ కూడా ఇచ్చినారు. ఈ నెల 10వ తారీఖు లోపు తీన్మార్ మల్లన్న ప్రభుత్వానికి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. చూద్దాం ఏం జరగబోతుంది. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఆగ్రహం వెనకాల ఉన్నటువంటి కారణం ఏంది, మరి ఈ రేవంత్ రెడ్డి సీరియస్ అవుతా ఉన్నాడు, ఎమ్మెల్యేల రియాక్షన్ వచ్చే రోజులలో ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. చూద్దాం.